గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి, మెరుగైన విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యల పర్యవేక్షణకే కరెంటోళ్ల జనం బాట నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ అధికారి రాఘవేంద్రం తెలిపారు. కావలి మండలం ఆర్సీపాలెంలో మంగళవారం కరెంటోళ్ల జనం బాట కార్యక్రమం జరిగింది. ఎస్ఈ రాఘవేంద్రం ఈ కార్యక్రమానికి హాజరై గ్రామస్తులతో, విద్యుత్ సిబ్బందితో మాట్లాడారు. విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ N3 న్యూస్తో మాట్లాడుతూ గ్రామాల్లో 200 యూనిట్లు తక్కువగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 100% రాయితీతో సోలార్ బిగిస్తామని చెప్పారు. గ్రామాల్లో 3 ఫేజ్ విద్యుత్ ఇచ్చేందుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయన్నారు. ఆయన వెంట జిల్లా టెక్నికల్ ఈఈ భానుచందర్, కావలి ఈఈ బెనర్జీ, కావలి రూరల్ ఏఈ చేజర్ల శ్రీనివాసులరెడ్డి, విద్యుత్ సిబ్బంది, మాజీ సర్పంచ్ మల్లికార్జున పాల్గొన్నారు. అవన్నీ కుదరదు. కొట్టేవాళ్ళు అయితే పొద్దున్న చేంజ్ చేసినట్టు అది చెట్లు ఉన్నాయి. దానిలో ఈరోజు కరెంటోళ్ల జనబాట సందర్భంగా ఈ రాజువారి చింతలపాలెంకి రావడం జరిగింది. ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందితో మాట్లాడడం, ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆర్డిఎస్ఎస్ వరకు ఆల్మోస్ట్ ఆల్ పోల్స్ లైన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలా, అవి కూడా ఈ వారంలో పెడతారు. ఆ కంప్లీట్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి సోలారు బిలో 200 యూనిట్స్ ఉన్న వాళ్ళకి అందరికీ 100% సబ్సిడీతో పెట్టడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ విలేజ్కి నెక్స్ట్ వీక్ వచ్చి సర్వే చేసుకొని ఇక్కడ కూడా ఆ సోలార్ ప్యానల్స్ పెట్టడానికి రూపకల్పన చేసుకున్నాము. వాళ్ళు వచ్చి నెక్స్ట్ వీక్ సర్వే చేసుకొని ఇక్కడ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడం జరుగుతుంది. ఈ కరెంటోళ్ల జనబాటలో మనకు రెగ్యులర్గా నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకుండా ఫైనాన్షియల్ ఉండే వాటిలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా రెస్టోర్ చేయడం జరుగుతుంది. అలాగనే ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉండేటివన్నీ అది బడ్జెట్ వచ్చిన తర్వాత వాటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. దీనికి అందరికి కూడా ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తే ఇంకా ఈ విలేజ్లో మంచి సప్లై పొజిషన్ తీసుకోవడం. అలాగనే ఇందాక చెప్పినట్టు ఆర్డిఎస్ఎస్లో ఇక్కడ విలేజ్కి 24 hours 3 ఫేజ్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకోవడానికి. అట్లానే ఈ ఆర్డిఎస్ఎస్ మీద ఇంకా కూడా ఈ విలేజ్లో వర్కులు చుట్టుపక్కల జరుగుతున్నాయి. అవి కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తాం. అవి చేసేటప్పుడు కొంచెం ఇంటరప్షన్స్ వస్తాయి. వాటికి అన్నింటికి కూడా మీరందరూ కొంచెం కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సప్లై పొజిషన్ ఆపినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మా నోటీస్ తీసుకొస్తే మేము వాటిని కూడా రిజాల్వ్ చేస్తాము. మీరందరూ కూడా మా కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాం. అట్లానే ఈరోజు నుంచి ఈ స్ట్రీట్ లైట్లు కూడా మార్నింగ్ 6కి ఆఫ్ అవుతాయి, ఈవినింగ్ 5:30కి ఆన్ అయ్యే విధంగా ఈ స్మార్ట్ మీటర్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ స్మార్ట్ మీటర్లకు ఏదైతే ఉంటాయో స్ట్రీట్ లైట్లకు అన్నిటికి కూడా అవన్నీ కూడా ఈవినింగ్ 5:30కి ఆన్ అవుతాయి. అలాగనే అవి వచ్చినప్పుడు ఏదైనా వాటర్ వర్క్స్ ఆ టైంలో కానీ ఆన్ అవ్వడం కానీ ఆఫ్ అవ్వడం కానీ ఏదైనా అయితే మా కన్సర్న్ ఏఈకి కానీ ఏడీకి కానీ డీకి కానీ మీరు ఇంటిమేట్ చేయాలా. చేస్తే వాటిని ఇమ్మీడియట్గా వాటిని మేము రిజాల్వ్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ని అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు కోఆపరేట్ చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.